హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి రిలీజ్ కావాల్సినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ, అలాగే జూనియర్ ఇంజనీర్ మరియు పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో నేను జూనియర్ ఇంజనీర్ మరియు పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ రాబోతుంది, దాని ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పటి నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇలా సెలక్షన్ ప్రొసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. రైల్వే జేఈ నోటిఫికేషన్కి అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ అనేది మరికొద్ది రోజుల్లో కంప్లీట్ కాబోతుంది. నోటిఫికేషన్ అనేది మనకి అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్. ఇందులో ఏమి ఇచ్చారంటే, వీళ్ళు మనకి ఫిబ్రవరిలో రైల్వే రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారం జనవరి మార్చ్ మధ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నారు, ఆ విధంగానే ఇచ్చారు. అలాగే ఏప్రిల్ జూన్ మధ్యలో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నారు, ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. జూలై మరియు సెప్టెంబర్ మధ్యలో జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ కేటగిరీ, ఎన్టీపీసీ నోటిఫికేషన్లు ఇవ్వాలి అని క్యాలెండర్లో ఉందన్నమాట. కాబట్టి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అలాగే పారామెడికల్ నోటిఫికేషన్ అనేది జూలైలో ఇవ్వాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఏమేమి వర్క్స్ చేయాలి అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ని అంటే రెడీ చేయడం ఎప్పుడు, ఆ డివిజన్ లెవెల్లో ఏం చేయాలి, అది ఆర్ఆర్బి లేయర్స్ ఏ విధంగా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్ సేఫ్టీ అండ్ నాన్ సేఫ్టీకి సంబంధించి 7,346 వేకెన్సీస్ ఉన్నాయి. డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్లు 398 ఉన్నాయి. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్లు 150 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ సూపర్వైజర్లు 5, మెటలర్జికల్ సూపర్వైజర్లు 12 వేకెన్సీస్. ఈ విధంగా జేఈ నోటిఫికేషన్ అనేది 7,911 ఉద్యోగాలకు రాబోతుంది. అయితే దీంతో పాటుగా మనకి ఇది వచ్చి మనకి పారామెడికల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇందులో 1,350 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువగా వచ్చి స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ 678 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 అని, అలాగే ఫార్మాసిస్ట్ గ్రేడ్ 3 వేకెన్సీస్ 246 ఇవ్వడం జరిగింది. మిగిలిన వేకెన్సీస్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 94. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, పారామెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో వాటికి కూడా పర్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ రైల్వే జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీర్ అనే పోస్టుకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కదా. మనకి ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అలా అవి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని నేను ఈ నోటిఫికేషన్ అనేది మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ అండి, 2019లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, 18 నుంచి 33 సంవత్సరాలు అన్నారు. మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో, ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో, దీనిలో కరోనా వలన ఏజ్ అనేది 3 సంవత్సరాలు పెంచడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి దీనికి కూడా 3 సంవత్సరాలు అనేది ఏజ్ పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఇది 35 నుంచి 36 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి వాళ్ళు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనే దాన్ని బట్టి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకోవాలి. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇది కూడా నేను ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈసారి వచ్చే నోటిఫికేషన్లో చేంజెస్ అనేవి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే కూడా నేను మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే చెప్తాను. లేకపోతే ఒకసారి మనం ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ ఏ విధంగా చూసుకుంటే మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. జేఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి 2 స్టేజ్ల్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే రెండవది సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి 90 minutes కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో సిలబస్ మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. మొత్తం 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 15, జనరల్ సైన్స్ నుంచి 30, టోటల్ 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 90 minutes మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవంతా కూడా మనకి 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో సిబిఎస్ఈ సిలబస్ అనేది
ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఎవరైతే ఈ స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2కి పంపించడం అనేది జరుగుతుంది. ఈ స్టేజ్ 2లో 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎగ్జామినేషన్కి వాళ్ళల్లో ఒక పోస్ట్కి 15 మందిని స్టేజ్ 2కి పంపించడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. అది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన సిలబస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 50 మార్కులకు వచ్చి మనకి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ సంబంధించి ఇవన్నీ కూడా 50 మార్కులకు ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్ అబిలిటీస్ అంటే ఈ జూనియర్ ఇంజనీర్ అనే పోస్ట్కి డిప్లొమా క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఏ పోస్ట్కి అయితే ఎలక్ట్రికల్కి అప్లై చేస్తే ఆ ఎలక్ట్రికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి 100 ఉంటాయి. మెకానికల్ అనుకోండి మెకానికల్కి సంబంధించి, మెటలర్జీ అనుకోండి మెటలర్జీకి సంబంధించి, సివిల్ అంటే సివిల్. ఆ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అనేది బట్టి ఆ టెక్నికల్ అబిలిటీస్ కూడా 100 మార్కులకి అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఏ గ్రూపుల్లో చేస్తుంటే ఎలిజిబుల్ అవుతారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొత్తం ఈ లిస్ట్ అంతా కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని తర్వాత ఎవరైతే సెకండ్ స్టేజ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తర్వాత ఉండడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమాస్ అనేవి ఉంటాయి. సో మనకి డిప్లొమాతో పాటుగా బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. రెస్పెక్టివ్ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ సివిల్ అనుకోండి, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా డిఫరెంట్ డిప్లొమాస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా జాబ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి రైల్వే నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషను. మరి చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే రైల్వేలో ఇప్పుడు మనకి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అలాగే పారామెడికల్ ఫస్ట్ వస్తుందా లేదా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారా, ఏది ఫస్ట్ వస్తుంది అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి జూనియర్ ఇంజనీర్ మరియు పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎన్టీపీసీ నోటిఫికేషన్కి అయితే కొన్ని పోస్టులకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అన్న పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనకి ఆర్ఆర్బీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో దీన్ని మీరు చూడాలనుకుంటే మనకి ఇక్కడ చూడండి, బిలాస్పూర్ మన సౌత్కి సంబంధించి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అయితే ఉందో దాని కిందకి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వేకెన్సీస్ కూడా చూద్దాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సౌత్ సెంట్రల్లో మనకి 402 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సౌత్ సెంట్రల్ కిందకి ముంబై సికింద్రాబాద్ రావడం జరుగుతుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వేకెన్సీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు. ఇందులో కొన్ని నాన్ సేఫ్టీ కేటగిరీకి సంబంధించిన జేఈ వేకెన్సీస్ ఉన్నాయి, కొన్ని సేఫ్టీకి సంబంధించిన జేఈ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి ఒక జూలై ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకొక 10 రోజులు మాత్రమే దానికి టైం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో నేను వీడియో అనేది చేస్తాను. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఆ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.